3 కాలాలండి. ఒకటేమో చలికాలం, రెండోదేమో ఎండాకాలం, మూడోదేమో వర్షాకాలం. సో, శీతాకాలం తీసుకుంటేనండి వీటికి మేము ఒక ఎన్‌క్లోజ్డ్ స్పేస్ ఒకటి తయారు చేసుకున్నామండి. అందులోనే ఒక 600 యానిమల్స్, 700 యానిమల్స్ వరకు మేము పెట్టుకునే కెపాసిటీ మాకున్నది. అన్నీ మేము అందులోనే పెట్టుకుంటాము. డే అంతా మా పాకల్లోని వాటిలోనే ఉంటుందండి మా పాక. నేను తాటాకులతోనినా మామూలు ఫ్లోర్ మీదే పాక కట్టుకున్నానండి. నేను హై రైజింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని కట్టుకోలేదు. ఖర్చుతో కూడుకున్నది కాబట్టి నేను మామూలుగా నార్మల్గానే కట్టుకున్నాను. చుట్టూరు ఫెన్షన్స్ అవి వేసుకొని, మెష్ అది వేసుకొని, చలికాలం కంప్లీట్గా మేము షెడ్లోనే పెడతామండి. మంచు ఎట్టి పరిస్థితుల్లోని మేకల మీద కానీ, ఆడగొర్రెల మీద కానీ, పోతుల మీద కానీ, మగాట్ల మీద కానీ ఏం పడనవు. నైట్ అంతా అవి ఒక ఎన్‌క్లోజ్డ్ స్పేస్లో ఉంటాయి. డే టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ మామూలుగానే ఉంటాయండి. మేము కంప్లీట్గా ఇంక బయటకు వదలమండి, షెడ్లోనే ఉంటాయి. చలికాలం స్టార్టింగ్లోని మేము చలికి సంబంధించిన వ్యాక్సిన్స్ అవన్నీ కూడా మేము కంప్లీట్గా వేయడం జరిగిందండి. నెక్స్ట్ చలికాలం అయిపోయిన తర్వాత అండి ఎండాకాలంకి ముందు వచ్చినప్పటికి పీపీఆర్లని, చిటికి వ్యాధికి రావడానికి ఈటీ అని అవన్నీ వేసుకుని ఉంచుకుంటామండి. మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి వర్షాకాలంకు తగ్గట్టుగా షెడ్లోనే ఉంచి మేము వాటిని సంరక్షిస్తుంటామండి. ఫార్మింగ్ 2 రకాలండి. ఒకటి ప్రొడక్షన్ ఫార్మింగ్, ఇంకొకటి కమర్షియల్ ఫార్మింగ్. ఫస్ట్ ప్రొడక్షన్ ఫార్మింగ్కి వచ్చేటప్పటికి ఆడాటలు మనం తెచ్చుకుంటాము. ఆడాటలు మనం సాకి వాటికి వచ్చే పిల్లల్ని మనం అమ్ముకుంటామండి. తెచ్చుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కాలం 5 నెలలు ఉంటుంది. పిల్ల పుట్టిన తర్వాత ఇంకొక 5 నెలలు మనం సాకుతాము. తల్లి ఒక 4 నెలలు సాకుతుంది, మనం ఒక నెల 2 నెలలు సాకుతాం. అలాగే 6 నెలలు 8 నెలల మధ్యన మనం పిల్లల్ని అమ్ముకుంటాం. మళ్ళీ అది ప్రెగ్నెన్సీ కడుతుంది. ఇలాగా ఒక సంవత్సరంన్నరకి మీరు రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఇది ప్రొడక్షన్ ఫార్మింగ్ అండి. అంటే మేకల ఫార్మింగ్లోనే 2 రకాలు. ఒకటి ప్రొడక్షన్ ఫార్మింగ్, ఆడవి తీసుకొస్తాము, ఆడవి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత మనం అమ్ముకుంటాము. అది ప్రొడక్షన్ ఫార్మింగ్ అండి. దీనికి అరౌండ్ మీకు 18 నెలలు అలాగా మీకు టైం పడుతుందండి మీకు రిటర్న్స్ రావడానికి. ఇంకొకటి కమర్షియల్ ఫార్మింగ్ అండి, ప్యూర్ కమర్షియల్. మీరు మేల్సే కొనుక్కుంటారు. ఆ మేల్స్ కొనుక్కొని మేల్స్ని మీరు పెంచుతారు. నెలకి 4 నుంచి 5 కేజీలు వచ్చే విధంగా ప్రోటీన్ శాతం 40% పెట్టుకొని, నూనె తీసేసిన చెక్క కానీ, మన కొమ్ము శనగలు కానీ, మొక్కజొన్న ఇవన్నీ కలిపి వాటికి సాయంత్రం పూట పొద్దున్న కానీ పెడుతుంటే నెలకి 5 కేజీలు మీకు బరువులు వస్తాయండి, వెయిట్స్ వస్తాయి. మేకపోతులు కానీ, గొర్రెపోతులు కానీ అవి అమ్ముకోవడం అనేది అది కమర్షియల్ ఫార్మింగ్ అండి. దీంట్లోని ఇలాగా చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఇలాగ ప్రొడక్షన్ పెట్టుకొని ఒక పక్కన వచ్చిన పిల్లలంతా అమ్ముకోవడం, మళ్ళీ ఒక 50% కమర్షియల్గా పెట్టుకోవడం, 50% ప్రొడక్షన్గా పెట్టుకోవడం. ఆ పిల్ల తయారవుతూ ఉంటుంది, తల్లులన్నీ ప్రెగ్నెన్సీ అవుతుంటుంది. ఈలోపు కూడా మీరు కూడా కమర్షియల్గా ఒక 100-50 పెట్టుకొని అవి పెరుగుతున్నప్పుడల్లా అలాగా అమ్ముకుంటుంటండి. డే 1 నుంచే మీరు ప్రాఫిట్స్ అనేవి మీకు రావడం జరుగుతుందండి. ఫిమేల్సే కంటిన్యూస్గా పెట్టుకొని ఆడాటలనే సాగేటప్పటికి మీకు ఎక్కువ టైం పడుతుందండి. మీరు ప్రాఫిట్స్ రావడానికి మీకు ఆల్మోస్ట్ 18 months 24 months పడుతుందండి. సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. సో అంతకాలం మనం వెయిట్ చేయలేము, మనం పెట్టిన పెట్టుబడి అంతా మనకు రావడం లేదు అనుకున్నప్పుడు మీరు ప్యారలల్గా ఒక 50%, ఒక 100% ఎంతైతే అంత మీకు డబ్బులున్న దాన్ని బట్టి మీరు ఇలాగ మేల్స్ కూడా పెట్టుకుంటే డే 1 నుంచే మీరు అమ్మకాలు జరుగుతుంటాయి. ఒక పక్క నుంచి మీకు ఈ పిల్లలు పుడుతూ ఉంటే ఒక పక్క నుంచి మేల్స్ కూడా మీరు అమ్ముకుంటుంటే మీకు 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. అవి తయారయ్యే టైంకి మీరు కూడా మార్కెట్ ఫెచ్చింగ్లో ఉంటారు, మీకు కూడా అందరికీ తెలుస్తుంది. అంతేగాని మనం తెచ్చుకొని 3 నెలలు సాగిన తర్వాత ఈలోపు ఎవడో వస్తాడు, ఆడికి మనం అమ్మలేము, మేము 3 నెలల తర్వాత అమ్ముతాము, 3 నెలల తర్వాత అమ్ముతాము, మావన్నీ చిన్నపిల్లలు ఉన్నాయండి, మేము పెద్దవి తెచ్చుకోలేదండి అంటే మీకే లాస్ అయిపోతారండి. మార్కెటింగ్ అనేది ఎప్పుడు మీరు స్టార్టింగ్ డే 1 నుంచే మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. అలా చేయకుండా మనం ఎప్పుడో అమ్ముకుంటాము, ఎప్పుడో చేస్తామనుకుంటే అవ్వదండి. అది అప్పుడు మీరు లాస్లోకి వెళ్ళిపోతారు. డే 1 నుంచి అమ్మాలి, డే 1 నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి, డే 1 నుంచే కమర్షియల్ ఫార్మింగ్ స్టార్ట్ అవ్వాలి. 2 ప్యారలల్గా చేసుకుని వెళ్ళాలి. లేదండి మేము ఓన్లీ ప్రొడక్షన్కి వెళ్తామంటే ప్రొడక్షన్కే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు.
అలాగైనా సరే మీకు పిల్లలు పుడతాయి. మళ్ళీ రెవెన్యూ కూడా బాగానే వస్తుందండి. ఒక సంవత్సరం తర్వాత పిల్ల 5,000కి అమ్ముకున్న ఒక 100 పిల్లలు అమ్ముకుంటే 5 లక్షలు మీకు ప్రాఫిట్ వస్తుంది. కమర్షియల్లో కూడా ఒక 5 లక్షలు పెట్టారనుకోండి, ఒక 1000 రూపాయలు చొప్పున లాభం వేసుకున్నానండి, మీకు అందులో కూడా 1,00,000 రూపాయలు లాభం వస్తుంది.